Hello everybody! వెల్కమ్ బ్యాక్ టు లర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. కోపం అంటే యాంగర్ అని, అంటే కోపం అని. నెక్స్ట్ వన్, నేను కోపంతో మాట్లాడి ఉండవచ్చు. దీన్ని ఐ మే హ్యావ్ స్పోకెన్ అవుట్ ఆఫ్ యాంగర్. ఐ మే హ్యావ్ స్పోకెన్ అవుట్ ఆఫ్ యాంగర్ అంటే నేను కోపంతో మాట్లాడి ఉండవచ్చు అని. నెక్స్ట్ వన్, ఇప్పుడు నీ సమస్య ఏమిటి? దీన్నే వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం నౌ. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం నౌ అంటే ఇప్పుడు నీ సమస్య ఏమిటి అని. నెక్స్ట్ వన్, నువ్వు మారవా? దీన్ని వోంట్ యు చేంజ్. వోంట్ యు చేంజ్ అంటే నువ్వు మారవా అని. నెక్స్ట్ వన్, నేను నీకు ఎప్పుడు అండగా ఉంటాను. దీన్ని ఐ విల్ స్టాండ్ బై యూ ఫర్ ఎవర్. ఐ విల్ స్టాండ్ బై యూ ఫర్ ఎవర్ అంటే నేను నీకు ఎప్పుడు అండగా ఉంటాను అని. నెక్స్ట్ వన్, నేను ఎక్కడికి రావాలి? దీన్ని వేర్ షుడ్ ఐ కమ్. వేర్ షుడ్ ఐ కమ్ అంటే నేను ఎక్కడికి రావాలి అని. నెక్స్ట్ వన్, నేను అలా జరగనివ్వను. దీన్నే ఐ వోంట్ లెట్ దాట్ హ్యాపెన్. ఐ వోంట్ లెట్ దాట్ హ్యాపెన్ అంటే నేను అలా జరగనివ్వను అని. నెక్స్ట్ వన్, నేను అస్సలు భయపడలేదు. దీన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ నాట్ స్కేర్డ్ ఎట్ ఆల్. ఐ యామ్ నాట్ స్కేర్డ్ ఎట్ ఆల్ అంటే నేను అస్సలు భయపడలేదు అని. నెక్స్ట్ వన్, నువ్వు వంట చేయడం ఇంకా అయిపోలేదా? దీన్నే ఆర్ యు నాట్ డన్ కుకింగ్ యెట్. ఆర్ యు నాట్ డన్ కుకింగ్ యెట్ అంటే నువ్వు వంట చేయడం ఇంకా అయిపోలేదా అని. నెక్స్ట్ వన్, నేను నీకు చెప్పలేదా? దీన్నే డింట్ ఐ టెల్ యూ. డింట్ ఐ టెల్ యూ అంటే నేను నీకు చెప్పలేదా అని. నెక్స్ట్ వన్, వాళ్ళు ఎప్పటికీ తిరిగి రారు. దీన్నే దే విల్ నెవర్ కమ్ బ్యాక్. దే విల్ నెవర్ కమ్ బ్యాక్ అంటే వాళ్ళు ఎప్పటికీ తిరిగి రారు అని. నెక్స్ట్ వన్, నువ్వు ఎందుకు నీరసంగా కనిపిస్తున్నావు? దీన్ని ఇంగ్లీష్లో వై డు యు లుక్ సో డల్. వై డు యు లుక్ సో డల్ అంటే నువ్వు ఎందుకు నీరసంగా కనిపిస్తున్నావు అని. నెక్స్ట్ వన్, మీరు ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేశారు? దీన్నే వాట్ ఎల్స్ డిడ్ యూ ఎక్స్పెక్ట్. వాట్ ఎల్స్ డిడ్ యూ ఎక్స్పెక్ట్ అంటే మీరు ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేశారు అని. నెక్స్ట్ వన్, నేను దీని గురించి ఎప్పుడు వినలేదు. దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ నెవర్ హర్డ్ ఆఫ్ దిస్. ఐ హ్యావ్ నెవర్ హర్డ్ ఆఫ్ దిస్ అంటే నేను దీని గురించి ఎప్పుడు వినలేదు అని. నెక్స్ట్ వన్, అందుకే నేను సమాధానం చెప్పలేదు. దీన్ని దట్స్ వై ఐ డిడ్ంట్ ఆన్సర్. దట్స్ వై ఐ డిడ్ంట్ ఆన్సర్ అంటే అందుకే నేను సమాధానం చెప్పలేదు అని. నెక్స్ట్ వన్, నాకు ఇక్కడ ఎక్కువ సమయం లేదు. దీన్నే ఐ డోంట్ హ్యావ్ మచ్ టైమ్ హియర్. ఐ డోంట్ హ్యావ్ మచ్ టైమ్ హియర్ అంటే నాకు ఇక్కడ ఎక్కువగా సమయం లేదు అని. నెక్స్ట్ వన్, ఒకటే పరిష్కారం ఉంది. దీన్నే దేర్ ఈజ్ ఓన్లీ వన్ సొల్యూషన్. దేర్ ఈజ్ ఓన్లీ వన్ సొల్యూషన్ అంటే ఒకటే పరిష్కారం ఉంది అని. నెక్స్ట్ వన్, విషయం ఏంటో చెప్పు. దీన్నే టెల్ మీ వాట్స్ ద మ్యాటర్. టెల్ మీ వాట్స్ ద మ్యాటర్ అంటే విషయం ఏంటో చెప్పు అని. నెక్స్ట్ వన్, ఇప్పుడు అతనికి ఇవ్వండి. దీన్నే గివ్ ఇట్ టు హిమ్. గివ్ ఇట్ టు హిమ్ నౌ అంటే ఇప్పుడు ఇది అతనికి ఇవ్వండి అని. నెక్స్ట్ వన్, మీరు నాకు చాలా సహాయం చేశారు. దీన్నే యు హెల్ప్ మీ అలాట్. యు హెల్ప్ మీ అలాట్ అంటే మీరు నాకు చాలా సహాయం చేశారు అని. నెక్స్ట్ వన్, నేను ఒక నిమిషంలో వస్తాను.
దీన్నే ఐ విల్ జస్ట్ కమ్ ఇన్ ఎ మినిట్. ఐ విల్ జస్ట్ కమ్ ఇన్ ఎ మినిట్ అంటే నేను ఒక్క నిమిషంలో వస్తాను అని. నెక్స్ట్ వన్, అతను దేనికి కాదు అని అనడు. దీన్నే హీ వోంట్ సే నో టు ఎనీథింగ్. హీ వోంట్ సే నో టు ఎనీథింగ్ అంటే అతను దేనికి కాదు అని అనడు అని. నెక్స్ట్ వన్, అంతకు మించి ఏమీ లేదు. దీన్నే నథింగ్ మోర్ దాన్ దాట్. నథింగ్ మోర్ దాన్ దాట్ అంటే అంతకు మించి ఇంకేమీ లేదు అని. నెక్స్ట్ వన్, నేను ఎవరిని ఇష్టపడను. దీన్నే ఐ డోంట్ లైక్ ఎనీవన్. ఐ డోంట్ లైక్ ఎనీవన్ అంటే నేను ఎవరిని ఇష్టపడను అని. నెక్స్ట్ వన్, అప్పుడు నా సంగతి ఏంటి. దీన్నే దెన్ వాట్ అబౌట్ మీ. దెన్ వాట్ అబౌట్ మీ అంటే అప్పుడు నా సంగతి ఏంటి అని. నెక్స్ట్ వన్, మీరు ఇప్పుడు నన్ను నమ్ముతారా. దీన్నే డూ యూ బిలీవ్ మీ నౌ. డూ యూ బిలీవ్ మీ నౌ అంటే మీరు ఇప్పుడు నన్ను నమ్ముతారా అని. నెక్స్ట్ వన్, సమయం గురించి చింతించకండి. దీన్నే డోంట్ వరీ అబౌట్ ద టైమ్. డోంట్ వరీ అబౌట్ ద టైమ్ అంటే సమయం గురించి చింతించకండి అని. నెక్స్ట్ వన్, అందులో తప్పేముంది. దీన్నే వాట్స్ రాంగ్ ఇన్ దాట్. వాట్స్ రాంగ్ ఇన్ దాట్ అంటే అందులో తప్పేముంది అని. నెక్స్ట్ వన్, నేను ఇంకా ఏం చేయాలి. దీన్నే వాట్ మోర్ షుడ్ ఐ డూ. వాట్ మోర్ షుడ్ ఐ డూ అంటే నేను ఇంకా ఏం చేయాలి అని. నెక్స్ట్ వన్, నేను అతనిని ఎలా ఆపగలను. దీన్నే హౌ కుడ్ ఐ స్టాప్ హిమ్. హౌ కుడ్ ఐ స్టాప్ హిమ్ అంటే నేను అతనిని ఎలా ఆపగలను అని. నెక్స్ట్ వన్, నేను నిన్ను ఎలా నమ్మాలి. దీన్ని ఇంగ్లీష్లో హౌ కెన్ ఐ ట్రస్ట్ యూ. హౌ కెన్ ఐ ట్రస్ట్ యూ అంటే నేను నిన్ను ఎలా నమ్మాలి అని. నెక్స్ట్ వన్, నేను చెప్పేది విను. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ సెంటెన్స్. సో ప్రతి ఒక్కరైతే తప్పకుండా ఆన్సర్ చేయడానికైతే ట్రై చేయండి. నేను మీకు ఇచ్చే ప్రాక్టీస్ క్వశ్చన్ ఇది. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఆన్సర్ ఇవ్వాలి చేసేస్తాను. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. Thanks for watching. Do subscribe for more information. If you like the video, please don't forget to like and share. And I will come up with the new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye-bye.